నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు పాలక్ పన్నీర్ ఎలా వండాలో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా వండాలో చూసేద్దాం. పాలకూర అండి. 1.5 కట్ట తీసుకున్నాను నేను. నేను తీసుకున్నది పావు కేజీ పన్నీర్ అండి. నాకది సరిపోయింది. మీకు మీరు ఆకుకూర వేసుకునే దాన్ని బట్టి మీరు కూడా వేసుకోవచ్చు. నాకు 1.5 సరిపోయింది. దాన్ని మధ్యకి కట్ చేసి క్లీన్‌గా కడిగేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టి ఆ ఆకుకూరని అందులో వేసేయండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం కారం ఉన్నవి. కొంచెం ఉప్పండి. అలాగే కొంచెం పంచదార కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చిటికెడంత సోడా కూడా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! సరిపోతుందది. ఎంతో కాదు కొంచెం. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ అండి. పాలకూర అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఏ ఆకుకూరైనా త్వరగానే అయిపోతుంది కదా! ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది ఆ వాటర్‌లో కొంచెం ఉడకాలి. అంతట్లోకి ఫస్ట్‌గా వేసుకునే తాలింపుకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఒక స్టార్ ఫ్లవర్, ఇంత చెక్క, బిర్యానీ ఆకులు 2, అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక గుప్పెడంత జీడిపప్పు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాం. చూస్తున్నారు కదా! ఉడికిపోయింది మంచిగా. దీన్ని తీసి కోల్డ్ వాటర్‌లో వేయాలండి. ఎందుకంటే మీకు ఆ గ్రీనిష్ అనేది పోకుండా ఉంటదనమాట. కలర్ అనేది చేంజ్ అవ్వదు. అప్పుడు మనకు కూర అనేది బావుంటుంది. అలా తీసేసిన వెంటనే కూల్ వాటర్ వేసేసుకోవాలి. వెంటనే అది వేడిని ఆపేస్తుందనమాట. ఎక్కువ ఉడకనివ్వద్దు, సరిపోతుంది. ఎంతవరకో అంతవరకు మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసేసుకుందామండి. దీంతో పాటుగా కొంచెం జీడిపప్పు చూస్తున్నారు కదా! వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూస్తున్నారు కదా! అంత మెత్తగా అవ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి అంటించి బాండీ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 4, 5 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ బాగా వేసుకున్న తర్వాత హీట్ అయ్యేలోగా మనం పన్నీర్ కట్ చేసుకుందామండి. నేనైతే అంత పీసెస్ కట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. బాగా చిన్న పీసెస్ అయితే బావుంటాయి కర్రీకి. చూస్తున్నారు కదా! నేనైతే ఆ సైజ్ కట్ చేస్తున్నాను. ఇది పావు కేజీ పన్నీర్ అండి. అలా చిన్న చిన్న ముక్కల కింద అదిగో చూపిస్తున్నాను చూసారా? అంత పీస్ నేను చేసుకున్నాను. మీ సైజ్ మీకు నచ్చిన సైజ్ మీరు చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను. గుప్పెడన్ని జీడిపప్పులు. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత తీసేసి ఇప్పుడు పన్నీర్ వేపుకుందామండి. పన్నీర్ మీకు నచ్చిన సైజ్ కట్ చేసుకొని మంచిగా వేపుకోండి. ఎంత మంచిగా వేగితే అంత బావుంటుంది కర్రీ అనేది గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా! వేపుతున్నాను. నాకు లైట్‌గా కింద ప గిన్నెకి అంటుకుంటుందండి. మీకు ఈ ప్రాబ్లమ్ రాకూడదంటే కొంచెం ఆయిల్ ఎక్కువేసుకోండి. నాకు కొంచెం తక్కువయింది. మీరు ఆయిల్ కొంచెం ఎక్కువేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. చూస్తున్నారు కదా! అలా వేగాలి. ఇంకా బాగా వేగినా కూడా బావుంటుంది. అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఇవి తీసుకెళ్ళి పక్కన వాటర్ పెట్టుకోండి. దాంట్లో వేసేయాలండి. ఇలా ఎందుకు అంటే ముక్క కర్రీలో మెత్తగా ఉంటుంది. అలాగే ఏగిన ఫ్లేవర్ కూడా మనకు మంచిగా తెలుస్తుంది. గట్టి పడదండి ముక్క త్వరగా. ఇదొక చిన్న టిప్. నచ్చితే లైక్ చేయండి. ఫాలో కూడా అవ్వండి. తీసేస్తున్నానండి మొత్తం అన్నీని. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ఇందాక చూపించిన అన్నీ వేసేసుకుందామండి. జీలకర్ర, ఎండుమిరపకాయ అన్నీ చెప్పాను కదా! అవన్నీ వేసేసుకొని ఒకసారి వేపేసుకుందామండి. మంచిగా వేగాలండి. చూస్తున్నారు కదా! వేగుతుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా బాగా వేగాలండి. ఒకసారి అంతా కలిసేలా మంచిగా కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు నీట్‌గా అదంతా వచ్చేస్తుంది. చిటికెడంత పసుపు వేసుకుంటున్నాను.
ఒకసారి మంచిగా అంతా కలిపేయండి. చాలా సింపుల్ అండి. కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. అయిపోయిందండి, బాగా మగ్గాయి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, సరిపోతుంది. ఇది వెజ్ కర్రీయే కాబట్టి. కొంచెం కొత్తిమీర. కొత్తిమీర కూడా మంచిగా ఉడికిస్తుందండి కర్రీలో ఉన్న ఏవైతే అవి. కొత్తిమీర అనేది ఉడకడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కూడా ఒక టిప్పే. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా ఉంది కదండి, అది వేసేసుకుందాం. అది వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా కలిసిపోయింది. ఉల్లిపాయ అనేది బాగా మగ్గింది అనుకోండి, తెలీదు, మంచిగా కలుస్తుంది. అదే అది వేగపోతే కర్రీ అనేది బాగోదండి, గుర్తుపెట్టుకోండి. వేగిపోయిందండి. ఇలా ఆయిల్ అనేది ఎప్పుడైతే తేలిందో అది బాగా వేగినట్టు. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు, కొంచెం తగినంత కారం కలిపేస్తున్నానండి మంచిగా. ఇది కూడా ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేపి పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అవి దీంట్లో మిక్స్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, వేగిపోయింది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను. అలాగే జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి రెండు కూడా వేసి మంచిగా కలిపేసుకుందామండి. చక్కగా కలిసిపోయేలా కలిపేయండి. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ వేసేస్తున్నానండి. అన్నీ మగ్గిపోయాయి కాబట్టి పన్నీర్ అనేది ఇందులో మంచిగా ఉడికితే సరిపోతుంది. సో 2 గ్లాసెస్ సరిపోతాయి. మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దామండి. చూస్తున్నారు కదా, చాలా బాగా కుక్ అయిందండి. అయిపోయిందండి పన్నీర్ కర్రీ. మీరు కనుక ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్లో పిన్ చేయండి. మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని, ఆంధ్ర వంటలు. థ్యాంక్ యూ.